తిరుమల ఆలయంలో శ్రీవారి విగ్రహం వెనక రహస్య సొరంగం ఉందా? శ్రీవారి గర్భగుడిలో విగ్రహం కింద భూగర్భంలో ఒక నది ప్రవహిస్తుందా? అసలు ఆనంద నిలయం గర్భాలయంలో ఉన్న స్వామివారి విగ్రహం వెంకటేశ్వరుడిదేనా? శివుడిదా? విష్ణువుదా? అమ్మవారిదా? శ్రీవారికి అలంకరించిన పుష్పమాలలు శ్రీవారి వెనక ఉన్న సొరంగంలో వేస్తే అవి అక్కడ మాయమై ఎక్కడో శ్రీకాళహస్తిలోని నదిలో తేలతాయా? తిరుమల గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి నిజమైనటువంటి జుట్టు ఉందా? శ్రీవారి విగ్రహం ముట్టుకుంటే మనిషి శరీరంలా ఉంటుందా? అసలు తిరుమల ఆలయం ప్రపంచంలోనే ధనిక ఆలయంగా ఉండడానికి జగద్గురువులు శంకరాచార్యుల వారే కారణమా? ఇలా అన్ని ప్రశ్నలే, అన్ని వివాదాలే. మరి వీటిలో నిజమెంత, వాస్తవమెంత? అన్నీ అపోహలేనా? ఇలా భిన్నాభిప్రాయాలతో కూడిన అనేక అపోహలు వినబడుతూ ఉంటాయి తిరుమల విషయంలో, తిరుమల దేవుని విషయంలో. మరి ఆ నమ్మకాల్లో నిజమెంత, అపోహ ఎంత? ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుమల ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాలలో మొదటి వరుసలో ఉంటుంది. కానుకల రూపంలో బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు, విలువైన వస్తువులు, విదేశీ కరెన్సీ ఇలా ఎడతెగని సంపద హుండీలలో వచ్చి పడుతూనే ఉంటుంది. ఇంత సంపద ఇలా వచ్చి పడుతుందంటే దానికి కారణం ఈ ఆలయం గర్భగుడిలో ఉన్న జనాకర్షక, ధనాకర్షక యంత్రమే కారణం అని కొన్ని కథనాలున్నాయి. ఆదిశంకరాచార్యుల వారు తిరుమల శ్రీవారి ఆలయంలో గర్భగుడిలో జనాకర్షక యంత్రం, హుండీ కింద ధనాకర్షక యంత్రం ప్రతిష్ఠించారని, అలాగే తిరుమల గర్భగుడిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని, అందుకే ఈ ఆలయానికి అంత ఆకర్షణ అని భావిస్తారు కొంతమంది. తరువాతి కాలంలో అదే ఆకారంలో ఆనంద నిలయపు విమానాన్ని నిర్మించారని, ఇలా అనేక రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. నిజానికి తిరుమల శ్రీవారి ఆలయంలో శంకరాచార్యుల వారు ఎలాంటి యంత్రాలను ప్రతిష్ఠించినట్టు ఎటువంటి ఆధారాలు లేవని ఆలయ చరిత్ర స్పష్టంగా చెబుతోంది అంటారు పెద్దలు. ఇదంతా కేవలం అపోహ మాత్రమే అని పెద్దల వివరణ. ఇక శ్రీవారి గర్భాలయంలో స్వామి విగ్రహం వెనక సొరంగ మార్గం ఉందని కూడా కొందరు అంటూ ఉంటారు. శ్రీవారికి అలంకరించిన పువ్వులను అక్కడ వేస్తారనే ప్రచారం కూడా ఉంది. శ్రీవారి విగ్రహం వెనక వైపు ఎవ్వరు, అంటే ఆలయంలో నిత్య పూజలు చేసే అర్చకులు కూడా వెళ్లరు అని కూడా ఒక ప్రచారం ఉంది. అయితే నిజానికి శ్రీవారి ఆలయంలో ఎలాంటి సొరంగ మార్గం లేదని, సొరంగమే లేనప్పుడు ఇక పూలను ఆ సొరంగంలో వేయడం, అవెక్కడో నదిలో తేలడం అన్న ప్రశ్నే లేదు అంటారు ఆలయ ప్రధాన అర్చకులు. స్వామివారి కైంకర్యానికి వాడి తీసివేసిన పువ్వులు అన్నీ కొండపైన గల పూల బావిలో వేసేవారు. ఈ బావిలో జలం అంతర్వాహిని అయినటువంటి విరజా నది జలంతో కలిసి కొండ కిందుగా ప్రవహించి మరో నదిలో కలిసిపోతుంది. అలా జలాలతో పాటుగా కొన్ని పువ్వుల రేఖలు తిరుపతికి దూరంగా తేలేవి. అయితే ఇది పూర్వకాలంలో ఎప్పుడో జరిగిన విషయం, కానీ ఇప్పుడు మాత్రం కాదు అంటారు అర్చకులు. పూలబావిలో ఇప్పుడు పూలు వేయడం లేదని, స్వామి నిర్మాల్యం పుష్పాలను దూరంగా కొండల్లోకి తీసుకెళ్లి మనుషులు తొక్కని చోట వేసి భూమిలో పాతిపెట్టేస్తారని, అలాగే స్వామికి వెనక వైపు ఎవరూ వెళ్లరన్న ప్రచారం కూడా కేవలం అపోహ మాత్రమే అని, స్వామిని అలంకరించే సందర్భం కానివ్వండి, అర్చన చేసే సందర్భంలో కానివ్వండి, వస్త్రాలు అలంకరించే సమయంలో కానివ్వండి, ఇలా చాలా సందర్భాల్లో స్వామి విగ్రహం వెనకవైపు వెళ్లడం జరుగుతుంది అని చెప్పి ఆలయ అర్చకులే స్వయంగా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలాగే శ్రీవారి ఆలయానికి 1 యోజనం దూరంలో ఒక రహస్య గ్రామం ఉందని, శ్రీవారి అలంకరణకు అక్కడి నుంచే పుష్పాలు తెస్తారని కూడా ఒక ప్రచారం ఉంది. అది కూడా కేవలం కల్పితమే అంటారు ఆలయ అర్చకులు. తిరుమల శ్రీవారికి సమర్పించే పుష్పాలన్నీ తిరుమలలో పెంచే పూల తోటల నుంచి, అలాగే భక్తులు విరాళంగా ఇచ్చే పుష్పాలు, ఇంకా బెంగుళూరు, చెన్నై, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పూలను స్వామివారికి వినియోగిస్తారు. ఇలా వచ్చిన పుష్పాలను, పుష్పమాలలను కావలసిన సైజులలో తయారు చేసి స్వామి సేవకు వినియోగిస్తారని ఆలయ అర్చకులు చెప్తారు. ఇక తిరుమల శ్రీవారి విషయంలో ప్రచారంలో ఉన్న మరో విషయం, శ్రీవారికి నిజమైన శిరోజాలున్నాయని, అవి చిక్కుపడకుండా ఉంటాయని.
ఇలా రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే అవన్నీ కేవలం అభూత కల్పనలే అని చెప్తారు ఆలయ అర్చకులు. స్వామివారు అక్కడ శిలా విగ్రహంగా మారిపోయినప్పుడు స్వామి అప్పుడున్న భంగిమలోనే ఎలా ఉన్నవారు అలాగే శిలగా మారిపోయారు కాబట్టి స్వామి విగ్రహం మీద అచ్చమైన జుట్టు మాదిరిగా, ఆభరణాల మాదిరిగా కనబడతాయి తప్ప సజీవమైన మనుషులకున్నట్టుగా నిజమైన జుట్టు ఉంటుంది అనడం కేవలం అపోహే అని చెప్తారు అర్చకులు. అలాగే స్వామి పాదాల దగ్గర నుంచి సముద్ర ఘోష వినబడుతుందని కూడా ఒక ప్రచారం ఉంది. అయితే అది కూడా కేవలం అపోహే అని, అయితే పూర్వం మాత్రం స్వామి పాదాల క్రింద విరజా నది ప్రవహించేదని, అప్పుడు కాస్త ఆ నదీ ప్రవాహ శబ్దం వినపడేదని, ఇది ఎప్పుడో పూర్వీకుల నాటి మాట, ప్రస్తుతం మాత్రం అలాంటిదేమీ లేదని స్పష్టం చేస్తారు అర్చకులు. అలాగే తిరుమల గర్భగుడిలో ఉండే దీపాలు ఎప్పుడూ ఎలాంటి పరిస్థితిలో కూడా కొండెక్కకుండా వెలుగుతూనే ఉంటాయని చెప్తారు. ఇది మాత్రం నిజమేనని, గర్భగుడిలో వెలిగే దీపాలు కొండెక్కకుండా అర్చకులు జాగ్రత్తలు తీసుకుంటారని, అందుకే ఎన్నో సంవత్సరాల నుండి వెలుగుతూనే ఉన్నాయన్నది మాత్రం నిజం అని తిరుమల ప్రధాన అర్చకులు చెప్తున్నమాట. ఇక విశేషంగా చెప్పుకోవలసిన విషయం, స్వామివారి విగ్రహం నిజంగా వెంకటేశ్వరునిదేనా? ఈ విషయంలో కూడా వివాదాలున్నాయి. పూర్వం ఒక సమయంలో తిరుమల గర్భాలయంలో వేంచేసి ఉన్న స్వామి విగ్రహం గురించి కూడా చాలా వాదనలు వచ్చాయని చరిత్ర చెబుతోంది. ఆలయంలో గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వరునిగా వ్యవహరించే నిలువెత్తు ధృవబేరం ఏ దేవతది అన్న విషయంలో కూడా చాలా వివాదాలొచ్చాయని చరిత్ర కథనాలు చెబుతున్నాయి. ఈ విగ్రహం శివుడిదని, కుమారస్వామిదని, శక్తిదేవత విగ్రహమని, ఇలా వివిధ సంప్రదాయాలకు చెందిన భక్తులు రకరకాల వాదనలు చేసేవారట. దానికి ఆలయంలోని విగ్రహం ఆకారం దగ్గర నుంచి అక్కడ చేసే పూజల వరకు వివిధ విషయాలలో వారు కొన్ని ఉపమానాలు చూపి వాదించారని చరిత్ర కథనాలు చెబుతున్నాయి. తిరుమలలోని ధృవబేరాన్ని శివుడిదేనని శైవులు వాదించేవారట. విగ్రహానికి దీర్ఘకేశాలున్నాయని, ఇవి శివుడి జటాజూటాన్ని సూచిస్తుందని, అలాగే ధనుర్మాసంలో 1 నెల రోజుల పాటు ఆలయంలో బిల్వపత్ర పూజ జరుగుతుంది. బిల్వపత్ర పూజ శివుడికే కదా చేస్తారు. అలాగే విగ్రహం భుజాలపై నాగాభరణాలు ఉన్నాయి. శివుడు ఈ పర్వతంపై తపస్సు చేసినట్టుగా కూడా కొన్ని పురాణ కథనాలున్నాయి. వీటన్నిటి కారణంగా ఇది శివుడి విగ్రహమే అని శైవులు వాదించేవారట. ఇక వామన పురాణంలో కుమారస్వామి రాక్షస వధ అనంతరం బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకునేందుకు తిరుమలలో తపస్సు చేసినట్టుగా ప్రస్తావన ఉందని, తిరుమలలోని వెంకటేశ్వర ఆలయం పక్కనే ఉన్న పుణ్యతీర్థానికి స్వామి పుష్కరిణి అన్న పేరు ఏర్పడడంలో కూడా స్వామి అన్న పదం స్వామి పదంతో ప్రసిద్ధుడైన సుబ్రహ్మణ్య స్వామి పేరుతోనే ఏర్పడిందని భావించారు. అలాగే విగ్రహానికి ఉన్న జటాజూటాలు, నాగాభరణాలు కుమారస్వామికి కూడా ఉంటాయని, కాబట్టి తిరుమలలోని మూల విరాట్టుగా ఆ కుమారస్వామి నిలిచారు అన్న వాదన కూడా పూర్వకాలంలో బలంగా వినిపించేదట. ఇక శాక్తేయులు తిరుమల మూల విరాట్టును శక్తి రూపంగా భావించారు. దీర్ఘమైన కేశాలుండడం, శుక్రవారం పసుపుతో అర్చించడం, ధృవబేరానికి 6 అడుగుల పొడవైన చీర వంటి వస్త్రాన్ని కట్టడం కూడా శాక్తేయులు తమ వాదనకు సమర్థనగా చూపించుకునేవారట. పైగా ఆలయ ప్రాకారం మీద సింహాలున్నాయి. సింహాలు శక్తిపీఠంపైనే ఉంటాయని కూడా తమ వాదన వినిపించేవారు శాక్తేయులు. అలాగే విష్ణుమూర్తి నాభిలో కమలం ఉండి ఆ కమలం నుంచి బ్రహ్మ జనించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ తిరుమల ఆలయంలోని విగ్రహానికి నాభి కమలం లేకపోగా కమలపీఠంపై విగ్రహం ఉండడంతో ఈ విగ్రహం బ్రహ్మ కూడా కావచ్చు అన్నది మరొక వాదన వినబడేదట పూర్వకాలంలో. కాలభైరవుని విగ్రహమేమో అన్న మరొక వాదన కూడా వచ్చిందని చరిత్ర కథనాలు చెబుతున్నాయి. క్రీస్తు శకం 11వ శతాబ్ది వరకు విగ్రహానికి శంఖు చక్రాలుండేవి కాదు. శంఖము చక్రము ధరించినట్టుగా చేతులు పైకెత్తి వేళ్లను పైకి చూపిస్తున్న భంగిమలో ఉండేది తప్ప శంఖ చక్రం ఉండేది కాదు. విష్ణుమూర్తి విగ్రహమే అయి ఉంటే శంఖు చక్రాలు ఉండేవి కదా అన్న వాదన కూడా ఉండేదని చరిత్ర కథనాలు చెబుతున్నాయి. ఈ వాదనలు ఇలా పెరిగి పెరిగి సాధారణ శకం 10వ శతాబ్ది నాటికి గందరగోళం నెలకొంది. క్రీస్తు శకం 11వ శతాబ్ది నాటికి ఇవి పెరిగి పెరిగి శైవులు తమ వాదనలను స్థానిక యాదవరాజు దగ్గరకు తీసుకెళ్లారు. యాదవరాజుకు తమ అభిప్రాయాలు, వాదనలు వివరించి ఆలయంలో మూర్తికి శైవారాధనలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వమని అడిగారు. అయితే అప్పటికే శైవులు, శాక్తేయులు ఎవరి సంప్రదాయాలను అనుసరించి వారు రకరకాల పూజలు ఆలయ ప్రాంగణంలో నిర్వహించుకోవడం, బలులివ్వడం వంటి పనులు చేసేవారు.
అవి యాదవరాజుల కాలానికి తారాస్థాయికి చేరుకున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ గందరగోళం నుంచి పరిస్థితులను మార్చడానికి పూనుకున్నారు రామానుజాచార్యుల వారు. తిరుమల ప్రాంతానికి చేరుకుని యాదవరాజు ముందు వేదాలు పురాణాల నుంచి సాక్ష్యాధారాలను చూపించి వాదించారు రామానుజాచార్యులు. శివుడు కార్తికేయుడు శక్తి కాదని, విష్ణుమూర్తి విగ్రహమేనని నిర్ధారణ చేసేలా తన వాదన వినిపించారని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. ఆలయంలోని మూర్తి వైష్ణవ దైవమే అని తన వాదన వినిపించారు. దానికి తోడు శాక్తేయులతో శైవులతో జరిగిన వాదనలో పలు పౌరాణిక ఆధారాలను కూడా చూపించి వాదించారు రామానుజాచార్యులు వారు. ఎన్ని రకాలుగా వాదించినా, ఆధారాలు చూపించినా మిగిలిన వారు అంగీకరించకపోవడంతో ఇంకా స్పష్టమైన ప్రమాణం కావాలని అడగడంతో రామానుజుల వారు వెంకటేశ్వరుని విగ్రహం ఎదుట బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలు, శైవాయుధాలు, శక్తి ఆయుధాలు పెట్టి నువ్వు ఏ దైవానివైతే ఆ ఆయుధాలే స్వీకరించు అని ప్రార్థించి తలుపులు మూశారని, ఆ రాత్రి అత్యంత కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసి ఉంచారని, ఆ తరువాత తెల్లవారిన తరువాత తలుపులు తెరిస్తే ధ్రువబేరానికి శంఖు చక్రాలు ఆయుధాలుగా కనిపించాయి అన్నది కూడా ఓ చారిత్రక కథనం. ఇలా తన వాదనలతో రామానుజాచార్యులు వారు వివిధ రుజువులు చూపించడం, సాక్షాత్తు భగవంతుడే తిరుమలలోని మూల విరాట్టు శ్రీనివాసుడే అని రుజువు చేయడంతో తిరుమలలో వైష్ణవ ఆరాధనలకు అంగీకరించారు అప్పటి యాదవరాజు. దీంతో అక్కడి ప్రజలు తిరుమల కొండపై సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అర్చామూర్తిగా అవతరించారని నమ్మి వెంకటాద్రిపై వెలసినందున వెంకటేశ్వర స్వామిగా, అంతవరకు తాము చేసిన పొరపాట్లకు క్షమాపణలు చెప్పి శ్రీరామానుజుల ముందు శరణాగతి కోరారట. అంతవరకు ఉన్న వివాదాలన్నీ సమసిపోవడంతో రామానుజాచార్యుల వారు తిరుమల ఆలయంలో అన్ని పూజా కైంకర్యాలు, సేవలు, ఇలా అన్ని కార్యక్రమాల్లోనూ ఒక క్రమ పద్ధతిని ఏర్పరిచారు. అప్పట్లో రామానుజుల వారు ఏర్పాటు చేసిన పద్ధతులనే ఇప్పటికీ కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో కొనసాగిస్తున్నట్టు చెబుతారు అర్చకులు. ఇవి తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుని వెనుకున్న అనేక అపోహలు, నిజాలు.